వరంగల్ జిల్లా ఇల్లందులో అత్త ముందు కోడలు సుదీక్ష మౌన దీక్ష చేపట్టింది. హన్మకొండకు చెందిన సుదీక్ష 2025 మార్చి 16న ఉదయ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే పెళ్లైనప్పటి నుంచి అదనంగా ₹1,00,000 కట్నం ఇవ్వాలని వేధింపులకు గురి చేస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. అంతేకాకుండా పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోయింది. దీంతో ఇప్పటికైనా పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతోంది. మ్యారేజ్ అయింది పాపకు వచ్చి 15 రోజుల్లో ఫిక్స్ వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళు చూసుకున్నారు. సరే అయితే మంచిది కట్నాలు గిట్టాలు అన్ని సంబంధాలు అని మాట్లాడుకున్నాం. అంతా జరిగిపోయింది. పాపకి ఏం జరిగిందంటే పెళ్ళైన 5 రోజుల నుంచే స్టార్ట్ ఇంట్లో డిస్కషన్ అంతా ఇంతే కూర వండాలి ఇట్లా కాదు అట్లా పాపకు పిలిచినది చిన్నప్పుడే ఉన్నదాక 3 ఏళ్ళ కింద వచ్చింది. 3 ఏళ్ళ చదివేటప్పుడు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిందాక ఉన్నది నేను చెప్తున్నాను దాస్యం ముచ్చటైతే కాదక్క ఇది పెద్ద రోగం కూడా కాదని చెప్పి అన్న కూడా ఇది పెద్ద రోగం అని చెప్పి మెయిన్ క్యాండిడేట్ అంటే వీళ్ళ మేనత్త మొగుడు వాళ్ళ శ్యామరావు అనే వ్యక్తి మెయిన్ క్యాండిడేట్ అయిన వాళ్ళ అబ్బాయి వాళ్ళ అల్లుడి వాళ్ళ తమ్ముడు వారు పవన్ అబ్బాయి మా బిడ్డను పడుకొని ఏ పాటు కట్టం చేసినావే ఏం చేసినావే ఏం కథనా అని చెప్పి డిస్కషన్ మీకు ఎప్పుడు 2 లక్షల కట్నానికి 4 లక్షల కట్నం మేము పోసాము. పెళ్లి కూడా గ్రాండ్గా చేసాము. ₹1,00,000 దీపావళి ఇద్దామని అనుకునేసరికి ఈ పంచాయతీ జరిగింది సార్. యాదగిరి సాధన అక్కడికి పోయినా కూడా అంత తన గుర్తును కూడా ఫోన్ చెప్పితే మాకు సర్పంచ్ అవసరం లేదు, ఉప సర్పంచ్ మాకు అవసరం లేదు, ఊళ్ళో పెద్ద మంత్రి అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడతారు. పెళ్ళైందో పైన ఒక 2 నెలలు వినించున్నది. 3వ నెల నుండి దేవుని తలంబ్రాల కంచెలు టార్చర్ వినింట్లో ఇదని అదని వరకట్నం నువ్వు ఏం తెచ్చినావని నువ్వు నాకు నచ్చలేదని నువ్వు మాకు నచ్చకనే చేసుకున్నామని అని మా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదని మొన్న మాకు వద్దని వచ్చిందని మాకు ఇంటికి వచ్చిందని ఇలా కొట్టింది మాకు వద్దంటాను వద్దని. ఇప్పుడు 11 నెలల కంచెలు తిరిగేసి మన వర్ధనపేట పోలీస్ స్టేషన్లో 9 నెలలు తిరిగినావు. మహిళా పోలీస్ స్టేషన్లో హన్మకొండలో 3 నెలలు తిరిగినావు. ఇవాళ కూడా కాకుంటే ఇక మా వల్ల కాదని అప్పుడే ఖర్చు ఇక్కడ కూర్చున్నాం. నా బిడ్డ ఇంట్లో పడేసిపోతాం చంపుతాడా ఏం చేస్తాడా అది ఆయన ఇష్టం. మేమైతే కోల్పోతానికి ఆ రోజు ఉదయ్ కుమార్ మేము ఉండేది ఇల్లందలో. నాకు తెలిసిగా 2 మంత్స్కి ఇక్కడ ఉన్నాను. ఉన్న తర్వాత శ్రీరామనవమి వచ్చింది. అప్పుడు మా డాడీ బాక్షాలు పులిహోర అవన్నీ పట్టుకొని వచ్చాడు. వచ్చే తర్వాత ఊరిగా నుంచి ఇట్లా పులిహోర పట్టుకొచ్చినావు పచ్చన్నం పట్టుకొచ్చినావు మాకు వద్దు అని చెప్పేసి రిటర్న్ పంపించింది. అయ్యో మా డాడీ నేను ఇట్లా పంపించిందని చెప్పేసి నేను టెన్షన్ పడే వరకు నాకు ఆఫ్టర్నూన్ టైంలో ఫిట్స్ వచ్చింది. మా మమ్మీ వాళ్ళకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా అన్నయ్య వాళ్ళు మా మమ్మీ డాడీ వచ్చింది. మా అత్తయ్య డాడీ మీదకి సీరియస్ అయింది. ఏంటి మీరు చెప్పకుండా పెళ్లి చేస్తారా ఇదా అదా అని చెప్పేసి అన్నారు. సరే పాపకు ఫిట్స్ వచ్చింది కదా ఒక 2 డేస్ ఉంచుకోపోనని చెప్పేసి పంపించింది. ఒక వారం తర్వాత మా అత్తయ్యనే గుర్తు చేసింది ఇట్లా చెట్ల మందు ఇట్లా ఉంటుంది కదా మరి పోపిస్తారా ఒకసారి ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఉంటే పోపించలేదన్నమాట. అది ఇన్ఫర్మేషన్ కనుక్కొని అక్కడ డాక్టర్తో కూడా మా హస్బెండ్తో మాట్లాడిపించాను. మరి దీనికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఫ్యూచర్లో ప్రెగ్నెంట్ టైంలో ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి మాట్లాడిపిస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. జస్ట్ ఆమె టెన్షన్ పడితేనే వస్తుంది, ఆమెను బాగా ప్రెషర్ పెడితేనే వస్తుంది, ఏం కాదులే అని చెప్పేసి ఊరుకున్నాడు. ఇక మా అత్తయ్య మా మరిది మా హస్బెండ్ అనేది బాగా ఫోర్స్ చేసేది. కానీ ఎవరు అని అంటే మా హస్బెండ్ వాళ్ళ మామయ్య శ్యామరావు అని. వరంగల్ జిల్లా ఇల్లందులో సుదీక్ష మౌన దీక్షకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, సుదీక్ష మౌన దీక్ష గల కారణాలేంటి? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? సింధు భర్త కాపురానికి తీసుకువెళ్లడం లేదంటూ ఆందోళనకు దిగినటువంటి ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో చోటు చేసుకుంది. 2025 మార్చి 16న హన్మకొండకు చెందిన సుదీక్షతో ఇల్లంద గ్రామం చెందిన ఉదయ్తో వివాహం అవుతుంది. అప్పటి నుంచి 2 నెలల పాటు మంచినే కలిసి ఉంటారు. తర్వాత అదనపు కట్నం కావచ్చు మూర్ఛ వ్యాధి ఉన్నటువంటి కారణంతోనే వద్దంటూ అత్తగారింటి దగ్గర దింపేసి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ మూర్ఛ వ్యాధి ఉన్నటువంటి కారణాలతో కావచ్చు అదనపు కట్నంతో అత్తగారు మరిది మిగతా భర్త కుటుంబ సభ్యులంతా వేధింపులకు గురి చేశారు. అప్పటి నుంచి కూడా తీసుకువెళ్ళట్లేదంటూ అనేక సార్లు పంచాయతీలు చేశారు, అనేక సార్లు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇప్పుడు మహిళా పోలీసులకు హన్మకొండలో కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత వర్ధన్నపేట పోలీసులకు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎటువంటి సమస్యకు పరిష్కారం రాకపోవడం కావచ్చు, ఆ పైగా పంచాయతీ జరిగినప్పుడు కూడా వాళ్ళనే బెదిరించడం మళ్ళీ వేధింపులకు గురి చేసిన నేపథ్యంలో తప్పకుండా మా సమస్యకు పరిష్కారం కావాలంటూ నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ సుదీక్ష పేరెంట్స్ వారి బంధువులంతా కూడా ఉదయ్ ఇంటి ముందే నిరసనకు దిగినటువంటి పరిస్థితులతో అక్కడే మౌన నిరసన దీక్ష దిగి వంట వార్పు చేసి అక్కడే నైట్ అంతా కూడా ఉండి ఆందోళన చేసి తప్పకుండా మాకు న్యాయం చేయాలి, ఉదయ్ని కావచ్చు కుటుంబ సభ్యులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి మాకు న్యాయం చేయాలని డిమాండ్ అయితే సుదీక్ష
వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వారు వంట వార్పు చేసి అక్కడ నిరసన వ్యక్తం చేయడంతో స్థానికంగా కావచ్చు వరంగల్ జిల్లాలో చర్చగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటి నుంచి కూడా పెళ్ళైన మార్చి 16, 2025 నుంచి కూడా 2 నెలల తర్వాత నుంచి మూర్ఛ వ్యాధి నుండి కావచ్చు, మిగతా అదనపు కట్నం కోసం కావచ్చు, ఏం తీసుకొచ్చారు తీసుకురాలంటూ కూడా మరిది మిగతా కుటుంబ సభ్యులంతా కూడా వేధింపులకు గురి చేశారు. తప్పకుండా తమకు న్యాయం చేయాలంటూ కూడా సుదీక్ష ఇంటి ముందు ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడాలి మరి పోలీసులు సర్ది చెప్పేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. పోలీసులు మీకు న్యాయం చేస్తాం, తప్పకుండా పోలీస్ స్టేషన్కు రావాలని చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అనేక సార్లు పోలీసులకు వెళ్ళాము, అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎవరూ పట్టించుకోలేదు. అందుకోసమే మాకు న్యాయం జరగాలని ఇంటికి వచ్చినట్టుగా వారి బాధిత కుటుంబ సభ్యులు కావచ్చు సుదీక్ష ఫ్యామిలీ మెంబర్స్ చెప్తా ఉన్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.